లూకా సువార్త 1వ అధ్యాయము 42 నుండి 44 వరకు చదువుతామండి. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రార్థించును. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. వెన్ హీ ఈజ్ సైలెంట్ హీ ఈజ్ వర్కింగ్ ఆన్ అదర్ థింగ్స్. ఆయన మౌనంగా ఉన్నప్పుడు ఆయన ఇతర కార్యాలపైన, ఇతర మనుషులపైన పని చేస్తున్నాడంట. మొదటిగా మన పైన, రెండోది ఏంటంటే మన చుట్టూ ఉన్న మనుషులపైన ఆయన కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఏంటి ఎలిజబెత్ గురించి చదవము అని అంటే, మరియా ఎలిజబెత్ 6 నెలలు ఉన్నప్పుడు మరియా 3 నెలలు గర్భవతి. అటువంటి పరిస్థితుల్లో ఇంచుమించు ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ బాప్తిజం ఇచ్చు యోహాను యేసు ప్రభువు. when Jesus had to be born, John was not. యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చినప్పుడు యోహాను కూడా ఇంచుమించు ఆ వయసు ఉన్నాడు. కాబట్టి గాడ్స్ విల్ వాస్ ఫుల్ఫిల్. దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడింది. ఎలాగ నెరవేర్చబడిందంటే, ఒకవేళ యోహాను కానీ ముందు పుట్టి ఉంటే, యేసు ప్రభువు రాకముందే పుట్టి ఉంటే ఆయన సంవత్సరాలన్నీ వేస్ట్ అయి ఉండేవి. ఆయన సంవత్సరాలన్నీ ఏం చేస్తున్నాను అని ఫ్రస్ట్రేట్ అయి ఉండేవాడేమో. కానీ ఇంచుమించు అదే సమయంలో యేసు ప్రభువు, యోహాను అదే సమయంలో పుట్టడము, ఇద్దరు ఆ బాప్తీసం ఇచ్చు యోహాను ఆయనకి బాప్తీసం ఇవ్వటము, ఆయన గురించి చెప్పటము, ప్రవచించటము, ఇవన్నీ కూడా చూసినట్లయితే గాడ్ వాజ్ వర్కింగ్, హీ ఈస్ పుట్టింగ్ ఆల్ ద థింగ్స్ టుగెదర్. అన్నీ సమకూర్చి జరిగిస్తున్నాడంట. ఈరోజు దేవుని మౌనం ఏంటిదంటే, మన చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా హీ వాంట్స్ టు వర్క్. మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా ఆయన సరిచేయాలని, మనకి అనుకూలంగా ఆయన వాగ్దానాలు, ఆయన చిత్తము, ఆయన దర్శనము నెరవేర్చబడటానికి అన్నీ కూడా సమకూర్చి జరిగిస్తున్నాడట. మనుషులు దేవుని చిత్తము జరగటానికి, ఆయన కార్యము మన జీవితంలో నెరవేర్చబడటానికి మనుషుల్ని కూడా వాడుకుంటాడంట. దేవుడు మనుషుల్ని వాడుకోక్కర్లేదు, అట్లా ఆకాశం నుండి పంపిస్తాడు అని అనుకుంటాము. కానీ అనేక సార్లు గాడ్ యూజెస్ పీపుల్ టు ఫుల్ఫిల్ హిస్ ప్లాన్ ఇన్ అవర్ లైఫ్. ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని, ఆయన ప్రణాళికలన్నీ మన జీవితంలో నెరవేర్చాలని మనుషుల్ని వాడుకుంటాడు. యోహాన్ని వాడుకున్నాడు దేవుడు. ఎందుకంటే బాప్తీసం ఇవ్వటానికి. మరియా ఎలిజబెత్ని చూసినట్లయితే, మరియా ఎప్పుడైతే దర్శించిందో ఎలిజబెత్ని, అప్పుడు గర్భంలో ఉన్న యోహాను గంతులు వేశాడంట. అదే రీతిగా ఇప్పుడు చూసినట్లయితే, వై ఈజ్ గాడ్ సైలెంట్ అంటే, గాడ్ ఈజ్ రీఅరేంజింగ్ థింగ్స్. దేవుడు అన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాడంట. ఇఫ్ యూ సీ, గాడ్ ఈజ్ రీఅరేంజింగ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్, రీఅరేంజింగ్ పీపుల్ ఫర్ హిస్ విల్ టు బి ఫుల్ఫిల్ ఇన్ అవర్ లైఫ్స్. మనకి చూసినట్లయితే వాక్యంలో బోస్ చూస్తాం కదండి. యేసు ప్రభు యొక్క ముత్తాత అనొచ్చు. రూతుని చూసినట్లయితే యేసు ప్రభువు యొక్క, లేకపోతే గ్రేట్ గ్రాండ్ మదర్ అనొచ్చు. వై బోస్ అనుకుంటూ ఉండొచ్చు, నేను ఇంత పరిశుద్ధంగా జీవిస్తున్నానే, నేను ఇంత బాధ్యత కలిగి జీవిస్తున్నానే, నాకు సరైన భార్య దొరకట్లేదేంటి అని అనుకుంటూ ఉండొచ్చు. నాకేంటి భార్య దొరకట్లేదే, నేను ఇంతగా కష్టపడుతున్నాను, ఎక్కడ చూసినా నాకు సరైన స్త్రీ దొరకట్లేదు. ఈరోజు చాలామంది బాధ అదే. వివాహం కాని వారు, నేను ఇంత చక్కగా దేవుని కోసం ప్రయాసపడుతున్నాను, దేవుని కోసం జీవిస్తున్నాను, పరిశుద్ధ పడుతున్నాను, నాకు భార్య దొరకటం లేదే అనుకుంటున్నారు. దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా?
వెనకుండి ఆ మోయాబు ప్రాంతంలో కరువు రావటము, వారి భర్త చనిపోవటము, వారి కుటుంబంలో అన్నీ పోగొట్టుకోవడము, ఇవన్నీ చూసినట్లయితే గాడ్ ఈజ్ రీఅరేంజింగ్ థింగ్స్. ఎందుకంటే ఇక్కడ బోయజు చేస్తున్న ప్రార్థనకి, బోయజు ఆశపడుతున్న విధానానికి, బోయజు జీవిస్తున్న చక్కటి జీవితానికి, పరిశుద్ధమైన జీవితానికి, బాధ్యత కలిగిన జీవితానికి ఇక్కడ వెనకుండి రూతు జీవితంలో ఆయన కార్యాన్ని జరిగిస్తున్నాడంట. మనకు అర్థం కాదు. అటువంటి సమయంలో బోయజ్ అనుకుంటూ ఉండొచ్చు, ఏంటి దేవుడు మౌనంగా ఉన్నాడు, నాకు భార్య దొరకటం అంత కష్టమా దేవా, ఏంటి నాలో ఏమైనా లోపమా అని దేవుని పైన తిరగబడవచ్చు బోయజ్ కూడా. కానీ బోయజ్ అట్లా మాట్లాడినట్టు లేదు. కానీ వెనుక నుండి రూత్, నయోమి బిడ్డలు భర్త చనిపోవడము, రూతు చెప్పడము, నయోమి నేను నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను, నీతో పాటే వస్తాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. అంత తెగింపు కలిగిన స్త్రీ, అంత భక్తి కలిగిన స్త్రీ, అంత ప్రేమ కలిగిన స్త్రీ తను అనుకున్నాడా మంచి భార్య, దేవుని అందు భయం కలిగిన భార్య దొరికితే బాగుండు అని అంటే, ఇక్కడ అన్య స్త్రీ అయిన రూతు అంటుంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని చెప్పి నయోమితోటి వస్తుంది. ఆ రూతుని తీసుకొచ్చి బోయస్ భార్యగా దేవుడు తీర్చిదిద్దాడు. వై ఈస్ గాడ్ సైలెంట్? హీ ఈస్ రీఅరేంజింగ్ పీపుల్. He is rearranging situations. He is practically planning everything behind the scenes. ముందు ఆయనకి ఏమీ కనిపించలేదు, ముందుకు ఆయనకి ఏమీ కనపడలేదు. కానీ వెనకాల నుండి ఆ కరువు రావటం ఏంటి, తన భర్త చనిపోవడం ఏంటి, నయోమి భర్త పోగొట్టుకోవడం ఏంటి, ఎంత బాధ అయిపోయింది, చేదైపోయింది నా జీవితం, ఇలాగ అయిపోయింది నా జీవితం ఏంటి అని అనుకున్నప్పుడు మరలా తన ప్రాంతానికి రావటము, బెత్లెహేముకి రావటం, అక్కడ వచ్చిన తర్వాత దేవుడు బోయాజుని, రూతుని స్థిరపరచడము, జతగా ఒక భార్య భర్తగా చేసుకోవడం, ఇవన్నీ. సో గాడ్ వాజ్ ఆల్వేస్ వర్కింగ్ బిహైండ్ ది సీన్స్. God was not silent but he was always working. So you need to understand today. ఈరోజు మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గాడ్ ఈజ్ వర్కింగ్ బిహైండ్ ద సీన్స్. నాకు కనపడట్లేదు, నాకేం అర్థం కావట్లేదు, నా ముందు ప్రత్యక్షంగా నాకు ఐ హ్యావ్ నథింగ్, ఐ హ్యావ్ నో ఎవిడెన్స్ ఆఫ్ గాడ్ వర్కింగ్. దేవుడు పని చేస్తున్నాడు అని ఎక్కడ కూడా, ఏ మూల కూడా నాకు కనబడట్లేదు. కానీ యూ హ్యావ్ టు బిలీవ్, లార్డ్ ఐ నో యు ఆర్ వర్కింగ్. దేవా నువ్వు పని చేస్తున్నావు, కార్యం చేస్తున్నావు, దాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను అని దేవుణ్ణి స్తుతిస్తున్నారా?